పావురాలు శాంతికి చిహ్నాలు. పాత రోజుల్లో పోస్టల్ సర్వీసును పావురాలే నడిపేవి. అయితే పావురాలతో కుట్రలు కుతంత్రాలు కూడా చేయొచ్చని ప్రూవ్ చేస్తోంది పాకిస్తాన్. భారతదేశం నుంచి సీక్రెట్స్ ను సంపాదించడానికి పావురాలను గాల్లోకి వదులుతోంది. పాకిస్తాన్ సిఐడి పావురాలపై స్పెషల్ స్టోరీ. కాలికి రింగున్న ఈ పావురాన్ని చూశారుగా, ఇది సాదాసీదా పావురం కాదు, 100% సిఐడి పావురం. పాకిస్తాన్ నుంచి గూఢచర్యం చేయడానికి భారతదేశంలో ఎంటర్ అయిన డేంజర్ పావురం. ఏ రంగంలోనూ ఇండియాను ఎదుర్కోలేని పాకిస్తాన్ వంకర బుద్ధికి పనిపెట్టింది. సిఐడి పావురాలను ప్లాన్ చేసింది. భారతదేశానికి సంబంధించిన డిఫెన్స్ సీక్రెట్స్ లేదా ఏదైనా ఇంపార్టెంట్ కోడ్ లాంటివి సంపాదించే పనికి పావురాలను పెట్టింది. కాలికి రింగు కట్టి సరిహద్దుకు అవతల వైపు గాల్లోకి వదులుతుంది. ఇంకేముంది, సిఐడి పావురం గాల్లో అలా అలా ఎగురుకుంటూ వచ్చి ఇండియాలోకి ఎంటర్ అవుతుంది. ఇలా పాకిస్తాన్ పావురాలు ఇండియాలోకి రాగానే అందాల్సిన వాళ్లకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఈ గూఢచారి పావురాలను గుర్తించడానికి వీలుగా కాళ్లకు రింగులు తొడుగుతారు, రెక్కలకు డార్క్ కలర్స్ వేస్తారు, ఇంకేదో చేస్తారు. 100 పావురాల గుంపులో ఉన్న సిఐడి పావురాన్ని ఠక్కున గుర్తుపట్టేలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కువగా బార్డర్ కు దగ్గరగా ఉన్న ఏరియాల్లో ఈ పావురాలు తిరుగుతుంటాయి. మన పావురాల గుంపులో కలిసిపోతాయి. ఎవరికి రవ్వంత అనుమానం కూడా రాదు. మరీ పరీక్షించి చూస్తే తప్ప ఎవ్వరూ గుర్తుపట్టలేరు. పాకిస్తాన్ ఏజెంట్లు మాత్రం సిఐడి పావురాల ఇన్ఫర్మేషన్ తో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటారు. వాటిపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. ఏదైనా సీక్రెట్ అందగానే పావురం కాలికి కూల్ గా కట్టేస్తారు. ఇంకేముంది, రయ్యిమంటూ గాల్లో పాకిస్తాన్ వైపు వెళ్లిపోతుంది గూఢచారి పావురం. జమ్మూ కాశ్మీర్, పంజాబ్ లో గతంలో చాలా సార్లు పాకిస్తాన్ పంపిన ఈ గూఢచారి పావురాలను పట్టుకున్నారు. కొన్నేళ్ల కిందట పంజాబ్ లో పెక్యులియర్ గా కనిపిస్తున్న ఓ పావురాన్ని పోలీసులు గమనించారు. ఏదో తేడా ఉందనే డౌట్ వచ్చింది. ఎలాగోలా పావురాన్ని పట్టుకుని చూస్తే మైండ్ బ్లాంక్ అయింది. పావురం కాలికి పాకిస్తాన్ కు చెందిన ఓ ఫోన్ నెంబర్ రాసుంది. ఇదేదో పెద్ద వ్యవహారమని డిసైడ్ అయి వెంటనే పావురాన్ని జాగ్రత్తగా అమృత్సర్ పోలీస్ ఠాణాలో అప్పగించారు. మన భద్రతా బలగాలు అలర్ట్ గా ఉండటంతో పావురాలతో ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా పాకిస్తాన్ ఆటలు సాగలేదు. అయినా భారతదేశానికి వ్యతిరేకంగా ఏదో ఒకటి చేయడానికి పావురాలను గాల్లో వదులుతూనే ఉంటుంది వంకరబుద్ధి పాకిస్తాన్.